వదిన బర్త్డేరా. అమ్మో అమ్మో అమ్మో, హ్యాపీయెస్ట్ బర్త్డే కట్టు, హ్యాపీయెస్ట్ బర్త్డే కట్టు. నీ వదిన గురువారమే పుట్టింది నాన్న. ఇవాళ కాదమ్మా, అప్పుడు పుట్టిన సంవత్సరం గురువారం వచ్చిందంటమ్మా. అవునా? నువ్వు ఉంటావు కదమ్మా, అంతకన్నా మంచిది. నేను పుట్టితే మంచి రోజురా. మరి అంతేగా మరి. ఏమ్మా అత్యంత ప్రీతిపాత్రులైన డివోషనల్ పర్సన్ కావాలి పుట్టింది అన్నట్టు అంతకించిన ఏమన్నా చెప్పండి. తల్లి తల్లి. సూపర్ సూపర్ సూపర్, హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మా. తమ్ముడు ఏం చేస్తున్నారమ్మా? తమ్ముడు లేరమ్మా, హైదరాబాద్ వెళ్ళారు. థ్యాంక్ యూ బంగారు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు గుర్తు చేసిన. నేను ఫోటో చూసానమ్మా, నాకు 4 years బిఫోర్ అన్నారు కదా, పబ్లిక్గా షేర్ చేస్తాను కదా, షేర్ చేశారేమో అనుకుని కూడా పదే కిందకి ఒకసారి మాట్లాడాల్సింది. నిజంగా బర్త్డేనో కాదు కూడా అనుకున్నా. చెప్పను కదమ్మా, ఎవరికి చెప్పను. ఏమో ఏంటో అన్ని బాబాతోనే చెప్పుకోవాలనిపిస్తుంది కదా తల్లి. ఇంకా నువ్వంటే ఇష్టం కదా, ఇంకా స్టేటస్ చూసి అందరూ చేస్తా ఉంటారు. వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పాలి. తప్పకుండానమ్మా. నేను మీ తమ్ముడితో అన్నాను, నేను మా అబ్బాయి మోదీతో స్టడీ అద్దాం అనుకుంటున్నాను అంటే, ఈసారి ఎప్పుడు వెళ్తారు కనుక్కో ఇస్తాను. ఎందుకని ఎప్పుడు ఒప్పుకోరు కదా. ఇప్పుడేంటి అని అన్నా. ఇప్పుడేంటి అంటే చేసి ఉన్నాను కూడా నేను ఎవరైనా చెప్పుకోవాలి చెప్పుకుంటాను. అంతేగా అన్నయ్య పంపించేవారు కాదు. ఫస్ట్ లో ఏంటంటే తినని చెప్పి వెళ్తే ఇంత తినమ్మా, తిరుగుతాను. అసలు తిండి పట్టించుకోను. ఇప్పుడు కూడా నువ్వు సిరిడి అంటే ఏడుపు వచ్చేస్తుంది. నేను సిరిడికి ఎప్పుడు బర్త్డేకి అక్కడే ఉండేదాన్ని. ఆ పింక్ కలర్ శారీస్ అన్ని అక్కడే. అన్నయ్య రూమ్ లో పడుకుంటే నేను లేచి మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని, తెల్లవారుజామునే వెళ్ళిపోయేదాన్ని. అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా అన్నయ్య తినట్లేదని చాలా అంటే చాలా గట్టిగా పెట్టేసుకున్నారు ఆ భోగిరా.